హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనందరి భారత మూవీ గురించి ఇప్పుడు అంటే అసలు ఏంటి మూవీ కాన్సెప్ట్ ఏంటి, మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఏం చేయకూడదు అనుకుంటున్నాం, జనాలకి పనికొచ్చే మూవీ కోసం కష్టపడుతుంటే ఒకరు సపోర్ట్ చేస్తలేరు ఫ్రెండ్స్. మీరు కూడా వస్తలేరు, కాస్టింగ్ కాల్ పెట్టినా యాక్టింగ్ కూడా వస్తలేరు. సినిమా అంటే పిచ్చితో కొంటారు కానీ అంత రివర్స్ అయిపోతున్నారు. సరేనా, మా అసిస్టెంట్ డైరెక్టర్ ఈరోజు ఇద్దరు డిస్కషన్ ఓకేనా. ఇదే అన్న, నువ్వు ఏదేదో ఫోన్లో ఏదేదో అనేసి అయిపోతుంది. ఇక్కడ అంటే వాస్తవం వేరుంటుంది, జరిగేది వేరు ఉంటుంది కదా. వాస్తవానికి వచ్చే కనుక చాలా తేడా ఉంటుంది. అంటే కష్టపడకన్నా ఏది అయిపోదు కదా. ఏది ఫోన్లో వినా మనందరి భారతం అని సినిమా మోసం అని కంటెంట్ కొంచెం చెప్పగలరా? యాక్చువల్గా మనకు డిఫరెంట్. యాక్చువల్గా మనందరి భారతం అంటే మన అందరి ప్రాబ్లంకి సొల్యూషన్ అంటే ఆన్సరే ఉండాలి. ఏమైపోయిందంటే బతకడం చేతగాక కులాలు, హిందూ, ముస్లిం, మళ్ళీ ఏంటో క్యాస్టు, ఉన్నోడు లేనోడు ఇవన్నీ క్రియేట్ చేసేసుకొని మనిషి ఆటో అటాక్, బీపీ, ఎంత ప్రాబ్లం. మనిషి శాంతిగా ఒక్కరు లేరు. ఎంత ప్రధానమంత్రి గారి నుంచి కోర్టులో ఉన్న అంబానీ గారి నుంచి ఉన్నోడైనా లేనోడైనా దాదాపుగా మనిషి అనేది లేదని చెప్తున్నాను. లేదు కదా. ఉంటే ఇలా ఎందుకు ఉంటారు చెప్పు, ఇంటి ఎందుకు రోగాలు వస్తున్నాయి. సింపుల్. ఇంకా లాజిక్ ఏంటంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటే ఆరోగ్యం ఉంటుంది. అది లేదంటే ఇది లేదంటే ప్రాబ్లంలో ఉన్నట్టే. డబ్బులు ఉన్నా కూడా సమస్యలు ఎక్కువైపోతుందంటే వాస్తవాలు ఏంటి తెలియట్లే. ఒక భ్రమలో బతికిస్తున్నాం. ఒక చిన్నదానికి అంటే మనిషి మైండ్ సెట్ గురించి మన అందరి భారతం ఉంటుంది. మొత్తం ఏంటంటే మనిషి మైండ్ సెట్ ఏంటి అంటే మనం ఎలా ఫీల్ అవుతుందంటే, ఇప్పుడు సింపుల్ దానికి ఏడాల్సిన దానికి ఏడుస్తున్నారు అమ్మాయి, లేడీస్ వాళ్ళు. ఎంత డిఎన్ఏ అబ్బాయిలు ఎంత చేయకుండా ఏడుస్తున్నారు. చచ్చిపోదాన్ని చిన్న దానికి చచ్చిపోతే చంపేస్తా అంటారు. ఎంత రియాక్షన్ వెళ్ళిపోతున్నారని అది పెద్ద సమస్య అయిపోతుంది. అందుకే కొత్త కూడా చంపుకోవడం, సావడం అనేది అది ఒక మెయిన్ సెట్ని బట్టి ఉంటుంది. ఓకే, రే అన్నా ఉంటావు, నువ్వు లైట్ తీసుకుంటావు ఫ్రెండ్ కాబట్టి. అది కొత్త రే అంటాడు, నా కొడుకు నువ్వు నాకు రే అంటావు, చంపుతారు, కొడుతారు, కూతులే అడిగి బీపీ రేపి పంచుకొని కొట్టుకొని క్లాస్ అనేది చిన్నదానికి లైట్ తీసుకోవచ్చు. అదే దానికే జ్ఞానం ముఖ్యం అంటారు, అన్నీ తెలుసుకోవడానికి. అంటే దీనివల్ల అంటే రే అనడం వల్ల ఏం రాదు. నువ్వు పిచ్చోడు అన్నాక మాత్రం నేను పిచ్చోడిని అయిపోను కదా, అన్నాక మాత్రం ఏం కాదు. కాబట్టి అది జ్ఞానం, లోక జ్ఞానం ఇంకోటి తెలివి, జ్ఞానం, మోక్షం. అదే మోక్షం అంటే ఏంటి అంటే అది ఎవరు ఇస్తే వచ్చేది కదా, అసలు దేవుడే ఎవడు. అది మన చేతుల్లో ఉన్న పని. మన బాడీని, బ్రెయిన్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఎప్పుడు మీరు సినిమాలో చెప్తారు కదా, నవరసాలు ఏమి లేకుండా ఆనందంగా ఉంటేనే మోక్షము ఉంటుంది. ఏ సినిమాలో ఇప్పటి వరకు చెప్పని అదే మీరు మీ సినిమా ద్వారా చెప్పుకోవాలనుకుంటున్నారు. అదే కదా. ఇప్పుడు అది ఏదైతే లోక జ్ఞానం వచ్చింది తెలుసు కాబట్టి చెప్పగలుగుతున్నా. దాని గురించి నేను 30 ఏళ్ళు కష్టపడ్డాను. 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ కాదు. చిన్నప్పటి నుంచి ఆడుకోలేదు, తిరగలేదు. అంటే ఇక్కడ ఎలా అవుతుందంటే మనం జ్ఞానం దేవుడు ఇస్తాడు అంటే మనిషికి ఏదైనా కావాలంటే పక్కన ఇవ్వాలి. అమ్మ నాన్న ఇవ్వాలి, ఫ్రెండ్స్ ఇవ్వాలి, పక్కింటి వాళ్ళు ఇవ్వాలి, ఎక్కడన్నా పని చేస్తే జాబులో ఇవ్వాలి, లేదంటే ఆఖరికి దేవుడు ఇవ్వాలి. అంటే మీద ఆధారపడితే కానీ జీవితం గడవట్లేదు అంటారు. ఇప్పుడు అదే చెప్పేది. పెద్ద మనిషి ఏంటంటే బతకడం చేత కాక పక్కన వాళ్ళ మీద ఆధారపడదు. ఇప్పుడు భూమి మీద అదే కదా జ్ఞానం మోక్షం. ఎందుకు ఇస్తాడు, మనకి ఏం కావాలన్నది భూమి మీద ఉన్న జంతువులన్నీ వాటికి కావాలని ఆహారం తెచ్చుకుని ప్రశాంతంగా ఉంటున్నాయి కదా. ఒక మనిషే కదా ఇతరుల మీద ఆధారపడుతుంది. వేరే వాళ్ళు ఇస్తారేమో, వేరే వాళ్ళు ఇస్తారు. ఎందుకు ఇస్తారు, ఇవ్వరు కదా. ఇప్పుడు అలా ఇచ్చేట్లే కంటే మనం ఎలా ఎందుకు అవుతుందని చెప్పు. అంటే మన కష్టాన్ని మనకి తినడానికి మనం కష్టపడుకోవాలి, వేడోడు ఎందుకు కష్టపడి మనకి ఇస్తాడు. ఆశించడం అనేది ఒక పెద్ద మూర్ఖత్వం. ఆ మనిషి అంటే ప్రతి ఒక్కటి వాల్యూ ఎక్స్పెక్ట్ చేయడం, ఈరోజు ఎక్స్పెక్ట్ చేయడం. నాకేముంది, ఇప్పుడు డబ్బులు ఉన్నా కూడా ఎందుకు వాల్యూ ఇవ్వాల్సిన పని లేదు. నీకు ₹1 ఉందంటే నేను ఎందుకు నీకు వాల్యూ ఇవ్వాలి, అర్థమైందా? నువ్వు అంటే మనిషి మెయిన్ సెట్ ఎలా అయిపోయిందంటే దేనికి ఎంత రియాక్ట్ కావాలో దానికంటే 100 రెట్లు రియాక్ట్ అయ్యేదానికి అవుతున్నారు. చంపేస్తున్నారు, పొడిచేస్తున్నారు, సైకోల్ లెక్క పొడిచేస్తున్నారు కానీ వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. అంటే మన కాన్సెప్ట్ ఏంటి, వాస్తవం తెలుసుకోవాలి. దాని ఎఫెక్ట్ ఏంటంటే మీరు ఏదో డెవలప్ అయ్యింది అని చెప్పి మీ సినిమాలు, టెక్నాలజీ, భూత వైదికులు, అస్ట్రాలజీ, పూజాలు, మంత్రాలు అంటే పెద్ద వేస్ట్ కాల వల్ల వేస్ట్ మెసేజ్ ఇస్తున్నారు. అంటే అవసరం లేని దాన్ని ఇంత చూపెట్టడం వల్ల అవసరం ఉన్నదానికి ప్లేస్ లేకుండా, టైం లేకుండా సరిపోతలేదు. అర్థమైంది. దయ్యాలు ఉన్నాయి, ఇలా పూజ చేయాలి, అలా పూజ చేయాలి, ఇలా పూజ చేసినా ఏమి లేదు, ఏమి రాదు. పూజల వల్ల
పూజల వల్ల అంటే ఇప్పుడు నీకు నేను పూజ చేస్తే ఎక్కే కొడుతుంది, నీకేమన్నా వస్తుంది, నీకు రాదు నాకు రాదు, డబ్బులు ఖర్చు. ఓకే, అదొక అదే నమ్మకం అంటారు, నమ్మకం అది మూఢ నమ్మకం అన్నట్టు ఉంటుంది. అంటే అది వేరే ఏదైనా వేరే కానీ ఇప్పుడు నన్ను అంటే నేను ఎవడు నమ్మన్నాను నేను అంటే, ఇప్పుడు నేను మంచోడు నువ్వు నమ్ముతావు, అది నేను ఎవడు నమ్మన్నా, నేను మంచోడు అంటే నేను మంచోడు కావాలి కానీ నువ్వు మాత్రం మంచోడు కావాలి. అంటే మనిషి ఎలా అయిపోయిందంటే ప్రతి ఒక్కరి నుంచి మంచి అంటే అందరూ మంచిగా చేయాలి, మనం మాత్రం చేయకూడదు. అదే నమ్మకం అంటే నువ్వు ఎవరు నమ్మన్నారు నేను అంటున్నాను. ఇక్కడ భూమి మీద ఎవరు నమ్మాల్సిన పని లేదు, అది నీకు తలకి అంటే నీ బ్రెయిన్ పని చేయాలి. ఓకే ఓకేనా, ఓకే నీకు చాక్లెట్ తిను, రోజు 4 చాక్లెట్లు తిను, లాగవుతావు ఉంటాయి, ఎనర్జీ వస్తుంది అంటే అది నువ్వు అంటే నేను చెప్పింది నిజమో కాదనేది నీ బాడీ నువ్వు తింటే ఏమైనా డ్యామేజ్ అవుతుందా లేదా నువ్వు ఆలోచించుకోవాలి. నేను చెప్పినట్టు నువ్వు నమ్మేసి గుడ్డికి అలాగే కదా. ఇప్పుడు నమ్మేసి ఇప్పుడు ఏమంటారు వాస్తు అంటారు, ప్రాణం లేని వస్తువులు చేంజ్ ఉంటాయి, దయ్యాలు ఉన్నాయి, దయ్యాలు లేవు, మనుషులు బాడీ ఉంటేనే మాటలు వస్తాయి. ఇప్పుడు దయ్యాలు చచ్చిపోయినాక ఆత్మ ఉంటుందా ఉండదు, అది చెప్పారని చెప్పి నువ్వు నమ్మేస్తున్నావు కదా, అది నువ్వు చెప్పడం నమ్మడం అనేది అది ఒక మూఢ నమ్మకమే కదా. సో తన నమ్మకం అంటారు అంతే. అంటే ఆలోచించు నేను అనేది ఎందుకంటే గుడ్డిగా ఇప్పుడు నేను మంత్రాలు చదువుతాను, నువ్వు ఈరోజు ఒక్కటి అన్నం తినకంటే ఉంటుందా, వాటికి తెలియదు కదా, మంత్రాలు తెలియవు కదా, తినాల్సింది. మనం మనిషి బతకాలంటే ఇక్కడ మళ్ళీ ఇది సన్యాసి ఏదో చెప్పేది జ్ఞానం పొందుతాను సన్యాసి, ఫస్ట్ సన్యాసి 100% ఫైల్. ఎందుకంటే ఇంగిత జ్ఞానం లేకుండా ఒక జీవి అన్నాక భూమి మీద తయారైనప్పుడు వాటర్ ఫామ్తో వాటర్తో వచ్చింది కాబట్టి వాటర్ ఫామే ఉంటుంది, తినాల్సింది గడ్డి చెట్లు మొక్కలు ఏదైతే ఉన్నాయో అదే తినాలి. దాంట్లో నేను తినకన్నా జపం చేస్తారు, రోజుకి ఒక పూట తింటా, వారానికి ఒక పూట తింటానంటే ఫస్ట్ ఏ మాత్రం లోక జ్ఞానం లేదు, జ్ఞానం కాదు కదా, మోక్షం కాదు కదా. అంత మూర్ఖుడు అంటే ఇంకెవడు ఉండదు. ఫుడ్ అని బాడీకి శరీరంలో 4 లీటర్లు నీళ్ళు తాగాలి అంటే అట్లీస్ట్ 2 లీటర్లైనా తాగితేనే మనం తిన్న చెత్త వెళ్ళి వేస్టేజ్ అంతా వాటర్లో వెళ్ళిపోతుంది. వాటర్ తగ్గించే కొద్దీ ఇప్పుడు నువ్వు తిన్న సాల్ట్ బాడీలో వేస్టేజ్ అంతా ఎలా పోతుంది, పోదు, అది హీట్ ఎక్కువ, అది ఏమవుతుంది చిక్కదనం అయిపోతుంది, కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది కదా. ఫిల్టర్ అవ్వాలంటే కదా అదే కదా. ఇప్పుడు నీకున్న బాడీలో నువ్వు తిన్న సాల్ట్కి 1 స్పూన్ వేస్తావు, సాల్ట్లో 1 గ్లాస్లో స్పూను సాల్ట్ వేస్తావు, కలుగుతుంది. 4 స్పూన్లు వేసినప్పుడు కాదు కదా, డోస్ ఎక్కువ అయిపోతుంది. అది ఇప్పుడు నువ్వు నీళ్ళు తక్కువ చేయకపోతే ఏమవుతుంది, బాడీలో డ్యామేజ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు అందుకే వాళ్ళకి ఏమవుతుంది, నరాలు పనిచేస్తాయంటే క్రియాటిన్ ఏమైనా ఉంటే నరాలు పనిచేసే ఆయిల్ ఏదైతే ఉంటుందో వేస్ట్ క్రీమ్ అది బయటికి వెళ్ళాలి. అది వాటర్ తాకపోవడం వల్ల తినకపోవడం వల్ల ఏమవుతుంది, బాడీలో అలానే ఉంటే కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది, చేతులు పని. మీ అందరి భారత సినిమా జనాలకి ఏమని మెసేజ్ యాక్చువల్గా ఇదే నేను చెప్పింది, చెప్పింది కదా, మనందరి భారతం అంటే మన అందరికి ఉన్న సమస్యలు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నాను, జనాలకి నేనేం చెప్పాలనుకుంటాను, ఫస్ట్ వాళ్ళు మారాలి, వాళ్ళు తెలుసుకోవాలి. అది అంటే నేను ఇప్పుడు అన్నం ఎలా ఉండాలి అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనిషి ఉద్యోగం ఏంటంటే అన్నం ఎలా వండాలి అనేది చెప్తే నేర్చుకోవాలి. అంటే చెప్తే కొంతవరకు 20-30% వరకు ఒక ఇలా ఇలా చెప్పి ఓన్గా ఆలోచన చేసుకోవాలి. నా బాధ ఏంటంటే వాళ్ళు ఏం నేర్చుకోవాలి అని అనగానే ఫస్ట్ ఇప్పుడు మారాలి, మనం మారాలి, మన ఆలోచన మారాలి. అందుకని మన అందరి బాధ ఇప్పుడు ఏదైతే నాకు దేవుడు నా చాలా బాధ రాశాడు, బాధలు వచ్చేస్తే నేను చచ్చిపోతున్నాను, చంపేస్తున్నాను, ఈ ఓవర్ యాక్టింగ్ అంటే వాస్తవాన్ని తెలుసుకుంటే వాళ్ళు మారచ్చు. అంటే ఇప్పుడు నేను కొడితే నీకు తగులుతుంది, అది వాస్తవం, అంటే దాని పెయిన్ ఏంటంటే నీకు తెలుస్తుంది కదా. అలా బతుకుదానికి వాస్తవాలు చూపిస్తున్నాను. మనందరూ వాస్తవం అసలు మనిషి ఏంటి అంటే మనిషి మెయిన్ సెట్ ఏంటి అనేది మనం మొత్తం కాన్సెప్ట్ ఉంటుంది. అంటే నువ్వు దేని వల్ల ఫీల్ అవుతున్నా అంటే టెన్షన్ ఎందుకు వస్తుంది, మనిషి జీవితంలో ఎక్కువ మనకి ఎఫెక్ట్ అయ్యేది భయం వల్ల. భయపడుతున్నావు అంటే ఏం పని చేయలేవు, అంటే ఓపిక కూడా ఉండదు, 10 మందిలోకి పోవాలంటే భయం తప్ప చేయడం, ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు కదా. అంటే ఇక్కడ మనం భూమి పుట్టక మంది నుంచి మనిషి చనిపోయిన వరకు ప్రతి ఒక్కటి అంటే దేనికి ఎంత పని చేయాలి, దేనికి ఎంత చేయాలి, దేనికి ఎందుకు ఫీల్ కావాలి, దేనికి ఏడవాలి, దేనికి ఏడవడు అనేది వాస్తవాలు చూపిస్తాం. అంటే క్లియర్గా నీకు అర్థమైపోతుంది. అంటే లోక జ్ఞానం అంటే మోక్షం అది వచ్చేస్తుంది అంతే. అప్పుడు నీకు ఎంతో మాట్లాడంగానే ఓకే వాడు పని తెచ్చినోడు రానోడు, వాడు మోసం చేసాడు, అబద్ధం చెప్పాడు అనేది తెలిసిపోతుంది. అప్పుడు అదే కదా ఇప్పుడు నీకు ఫ్యూచర్ మొత్తం తెలిసిపోతుంది. ఓకే ఇప్పుడు నువ్వు చేసే పని వల్ల ఓకే బండి మీద హెల్మెట్ పెట్టుకోకుండా పోతే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా పోతే పడతాము, తలగా పగిలితే చచ్చిపోతామని కదా హెల్మెట్ పెట్టుకెళ్తాం. అలా బతుకుదానికి తెలుస్తుంది. అది మన సినిమా చూస్తే అర్థమవుతుంది.
వాళ్ళు ఏదో మారుతారని నేను అనుకుంటే ఇప్పుడున్న రామాయణ మహాభారత పురాణ బైబిల్ మారింది అంటే వాళ్ళు ఏం చెప్దాం అనుకున్నారు. అది ఏంటంటే మనకు సాడిజం ఉంది కదా, ఉన్నదానికంటే ఎక్కువ చెప్పడం అంటే వల్ల అది అర్థం కాలేదు. ప్లస్ మనిషి మెయిన్ సెట్ పనిచేస్తలేదు కదా చెప్పేది అర్థమైంది. మనిషి బ్రెయిన్ పనిచేస్తలేదు. ఫస్ట్ మనిషి బ్రెయిన్ ఎలా కంట్రోల్ ఉంచుకోవాలని మనం చెప్తాం సినిమా కాన్సెప్ట్ అదే కదా. ఇప్పుడు పని చేస్తే అందరూ సక్సెస్ అవుతారు. పని చేయడానికి ఎలా చేయాలి అనేది ఫస్ట్ ఊపు ఉండాలి కదా. ఆ ఊపు ఉంటేనే కదా నేను అనేది. కష్టపడతా అంటే డబ్బులు వచ్చేస్తాయి. కష్టపడతాను నాకు డబ్బులు రాలేదు నాకు బాధలు వస్తున్నాయి, దేవుడు ఇస్తున్నాడు, నాకు మూర్ఖత్వం వస్తుంది. కష్టపడతా అంటే పని వస్తుంది. పని వచ్చిందనుకో ఆటోమేటిక్గా డబ్బులు వచ్చేస్తాయి. అవకాశం ఎవరు మనమే కల్పించుకొని చేసుకుంటే పోతారు. మన జీవితంలో ఏది అవసరం, తిండి బట్టాయి, తిండి ఆరోగ్యం, తిండి బాగా ఏది తినాలి, బాడీకి ఏది కావాలో అది తినాలి. కానీ రోడ్డు రుచిగా ఫ్రైలు ఈ కాలం అయిపోయింది. ఏ దాంట్లో బెల్లం వేస్తారు, సాంబార్లో 1/2 కిలో బెల్లం వేస్తారు. పాల టీ పళ్ళు తినదాన్ని వేసుకోవడానికి చూసుకొని వేసుకోవడానికి నాకు అదేదో గవర్నమెంట్ జాబ్ అని. ఇది ఒక సినిమాలో అంటారు, కరెక్ట్గా భోజనం చేస్తే చచ్చిపోతారు నువ్వు అని అంటారు. అదే అంటే ఇప్పుడు వాళ్ళు ఒంట్లో ఎన్ని రోగాలు ఉంటాయి అనేది చేస్తే అంటారు. రోగాలు నొప్పుతున్నాయంటే తెచ్చుకుంటున్నాం. నేను అదే అనేది ఎవరు ఏది ఇవ్వట్లేదు. నేను అనేది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఊరికే సినిమాలు షికారులు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. బయటకు వెళ్ళి అంటువ్యాధులు వస్తాయి. ఎంత ప్రమాదకరం అంటే అంత ప్రమాదకరం. అందుకే చెప్పేది పండగలు అంటే కర్పూరం ఎందుకు అందిస్తారు అంటే ఒకరి గ్యాల్లో వచ్చే బ్యాక్టీరియాని చంపడానికి యాంటీబయాటిక్ అంటే గ్యాల్లో ఉన్నదని చంపేస్తారు కర్పూరం. యాక్చువల్గా టెంపుల్ అనేది ఒక యోగా సెంటర్ లాంటిది. అంటే ధ్యానం చేసుకోవడానికి పీస్ఫుల్ మెయిన్ లాగా. అంటే మన ఆలోచన అనేది డిఫరెంట్ కాకుండా ఏదో ఏదో సౌండ్ మ్యూజిక్ తిన్నగానే మన ఫోన్లో సగం వాల్యూమ్ పెట్టి అంత ఉండాలి. అలా ఉండేది కాస్త ఇప్పుడు ఏమైపోయింది, పప్పు అయిపోయింది. పప్పు ఈక్వల్ టు దేవుడు ఈక్వల్ టు రూపాయి పడేసి కోట్లు ఇచ్చేస్తాను. డీజల్ తీసుకోవాలి, సౌండ్ పెట్టేసుకొని బిల్డింగ్ కూలిపోయేలాగా కన్న మీద దెబ్బ తినేసి బ్లడ్ ప్రెషర్ మీద హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యి మీకు తెలుగు గుజరాత్లో 250 మంది 350 మంది ఇట్లా సౌండ్ పెట్టి తగ్గిపోయినాయి, చెవులు పోయినాయి. మెంటల్గా ప్రెజర్ పిచ్చోళ్ళు కూడా అది ఆలోచించుకోవాలి. నేను అనేది అంటే ఇక్కడ పూజలు వెళ్ళాలంటే ఆ పక్కన దేవుని పెట్టి నేను ఇంకో దగ్గర పెట్టి ఆలోచనది పెట్టి మన పెద్దది పెట్టి ఇంకా పెద్ద ఇక్కడ మనిషి సినిమా కాన్సెప్ట్ ఏంటంటే మనిషిని ఎలా మార్చాలి. ఫస్ట్ మెయిన్ ఏంటి, మనం ఏం చేయాలి. నువ్వు ఉదయాన్నే లేస్తే ఏం చేయాలి అనేది కూడా తెలియట్లేదు జనాలకి. ఫోన్లు చూసుకొని గేమ్లు ఆడుకొని ఉదయాన్నే లేచి మొంగొట్టుకొని బ్రష్ చేసుకొని స్నానం చేసుకొని తర్వాత కావాల్సిన చేసుకొని తినేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, అన్ని సాఫ్ట్లు తింటారు. పాలకి ఏదైతే పీచు రాస్తుందో అన్ని సినిమాలో చెప్తాను. మనిషి జ్ఞానేంద్రియాలు ఐదైతే ఇప్పుడు ఆరో జ్ఞానేంద్రియం ఫోన్ అని జనాలకి బాగా అడ్వర్టైజ్ ఏంటంటే ఇప్పుడు చెప్తే ఈయన ఓకే లేదు జనాలకి. ఇప్పుడు ఏను ఇట్లా అంటే మనిషి ప్రాబ్లం ఏమైపోయింది, ఏమీ తెలిసింది. ఇప్పుడు నాకు తెలిసింది నేను చెప్తాను. 710 కోట్ల మంది ఎంత ఉంటారు ప్రపంచం మొత్తం. మన ఏరియాలో 132 ఎంత ఉంటుంది. 700 కోట్లు ఒకడు నేను ఒక జీవి మనిషిని అంటే నేను అంతే తెలుస్తుంది కదా నాకు ఎక్కువ తెలియదు. ఇప్పుడు ఏమైపోతుందంటే ఏమీ తెలియనాడు ఒక జస్ట్ ఒక 1 రూపాయి తెలిస్తే నాకు 1 కోటి రూపాయలు తెలిసి అబద్ధం చెప్పడం వల్ల నాకు పని రావట్లేదు అంటారు. అడుగు అబద్ధం చెప్తాడు, పోతే పని రిజెక్ట్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఏమీ తెలియనాడు అన్నీ తెలిసాను. ఓకేనా, కష్టపడకనే డబ్బులు బిల్డప్ల కోసం అందం లేనాడు అందం ఉన్నట్టు, డబ్బులు లేనాడు డబ్బులు వాల్యూ ఎక్స్పెక్ట్ చేయడం అంటే మీద అయిపోయింది. నన్ను పొగడాలి, నన్ను అందరూ పట్టించుకోవాలి. ఎవడు ఎందుకు పట్టించుకోవాలి? యాక్చువల్లీ మనశ్శాంతిగా ఉండాలంటే ఏ రోగాలు లేకుండా ఆనందంగా ఉండాలి. మానసిక సమస్యలు అంటే టెన్షన్, భయం, మూఢనమ్మకం, ఈగో, అహంకారం, గర్వం, కుళ్ళు, కోపం, ఇవి సైకోయిజం లేకుండా అన్నీ అందరూ మన వాళ్ళే కదా. అంటే మన జ్ఞానం అంటే మోక్షం అంటే మనం ఏదైతే ఇతరులు చేస్తే ఇబ్బంది అని ఫీల్ అవుతాం. అది మనకి ఎవరైనా ఏదైనా చేశారనుకో మనకి ఫీల్ అనిపిస్తుంది. ఇతరులు చేయకుండా ఉండదు, సింపుల్గా అదే చెప్పారు. కానీ నీకు అదే ఒక జీవితాంతరం కనుక్కుంటూ ఒక 7 సెకండ్లు చాలా ఈజీగా ఉంటుంది. అదే అనేది జ్ఞానం ఉంటే మనం ఒక రోజంతా చేసే పని 5 నిమిషాలు చేయొచ్చు. అర్థమైంది కదా. ఇప్పుడు నేను పని చేస్తానని చెప్పి తవ్వుతానని చెప్పి డబ్బులు మెచ్చుకొని తవ్వుకుంటుంటే అయిపోదు కదా.
ఓకే ఇందులో మనం కట్టచ్చు, ట్రాక్టర్ కట్టచ్చు, ఇంకోటి చూస్తే టైం సేవ్ అయిపోయి అలా. అంటే మనిషి బ్రెయిన్ పని చేయాలంటే షార్ట్ కట్ చేసుకుంటారు. అదే వాళ్ళు వాడితేనే అవుతారు. ఫస్ట్ ఈ సోషల్ మీడియాలో, టీవీలో, గేమ్స్, ఈ మూఢనమ్మకాలు, ఈ పూజారులు, బ్రాహ్మణ్యం మీద నమ్మేది ఆపేస్తే కొంచెం అవుతారు. వాళ్ళు చెప్పింది నమ్మేసి ఈజీగా నిజమైన నమ్మేసి జీవితాన్ని పని చేసుకుంటారు. ఆ ప్రయత్నంలో నా బాధ, ఎందుకంటే నేను ఎంత కష్టపడినా ఒక ఆర్టిస్ట్ వస్తారు. ఎందుకంటే వస్తాను 1000 మంది ఫోటోలు పెడతారు, ఒక్కరు 5 మంది 10 మంది వస్తారు, వచ్చిన మళ్ళీ రాదు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పని చేద్దామని స్టార్ట్ చేసినాక భగీరథ ప్రయత్నం కంప్లీట్ చేయాలి, లేదంటే స్టార్ట్ చేయకూడదు. అర్థమైంది కదా. ఇప్పుడు ఆ ఇయర్కి ఓపు లేదు, నెక్స్ట్ ఓపు లేదు, చెప్తే అర్థం చేసుకునేది లేదు, వాళ్ళ ఆలోచించే శక్తి లేదు. అదే మనం ఇచ్చామంటూ కొన్ని లక్షల కోట్లు విలువ కలిగిన మెసేజ్. అంటే మోక్షం అంటే నువ్వు భూమి పుట్టినప్పటి నుంచి దేవుడా దేవుడా అంటే దేవుడు ఇవ్వడు. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఏం కావాలనేది ఆల్రెడీ భూమి మీదనే ఉంది కదా. మళ్ళీ వేరే గ్రహాలను తెచ్చి మళ్ళీ విచిత్రంగా దేవుడా దేవుడా అంటారు. ఇప్పుడు 10th పాస్ కావాలి అని చదువుతారు. పాస్ అయిపోయినాక కూడా మళ్ళీ ఎందుకు 10th ఎందుకు చదవాలో నాకు అర్థం కావట్లేదు. అంటే టైం పాస్, అంటే పని తప్పించుకోవడానికి దేవుని పేరును లేదా పబ్బులు పార్కులను ఏదో బతకడానికి అవసరమైన తిండి ఆరోగ్యం వదిలేసి మీకు అటువంటివన్నీ పెరుగుతూ ఉంటుంది. అసలు ఈ చేద్దాం. ఇప్పుడు లాయర్లు, పోలీసు, మీడియా, గవర్నమెంట్ ఉన్నారు. మీరు ఏదో ప్రభుత్వం వచ్చింది ఏదో కాపాడుతుంది, ప్రభుత్వం ఏదైనా అంటే పడతారు. భూమిలో ప్రభుత్వం ఏమి ఇస్తుంది చెప్పి మనం కట్టే ట్యాక్స్ 12% 30% కడతాం. అంటే మన దగ్గర ఉంది కదా 70-80%. మనమే కష్టపడుకుంటూ అయిపోతారు కదా. ప్రభుత్వం ఇస్తారు కాకలకి ఎదురు చూస్తాం. ఏ గవర్నమెంట్ అన్నా కానీ పోలీసు, అదే నేను చెప్పేది. ఇప్పుడు మన అందరి భారతం అంటే సెల్ఫ్ రాజ్యాంగం లాంటిది. పోలీసు, లాయర్, మీడియా, గవర్నమెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్, బ్రోకర్ అంటే సమాజంతో ఎవరితో ఏం సంబంధం లేదు. నువ్వు ఒకడే పుట్టు, నువ్వు ఒకడే ఆనందంగా బతికేయాలి. నీకు ఏం కావాలి అనేది నువ్వు ఒకడే అన్ని చేసుకోగలిగాలి. అది ఇప్పుడు నువ్వు అంటే ఇప్పుడు నేను చెప్పేది అంటే షార్ట్ కట్. ఓకే పోలీసు మీద ఆధారపడుతుంది. నేను నిజాయితీగా పక్కనోడు వస్తున్నాడు గొడవ కంటే నువ్వు జాగ్రత్త పడాలి. ఓకే పోలీసు న్యాయం చేయడు, యాక్చువల్గా చేయాలి, అది చేయడు వాడు. ఎందుకంటే తీవ్రవాది. ఎట్లంటే లాయర్లు, పోలీసు, డాక్టర్లు నెంబర్ 1 కోర్టు ఉంది కదా. వాళ్ళ వల్లనే మన జనాలు రోజుకి 23,000 మంది చచ్చిపోతే అందులో సగం మంది వీళ్ళు టెన్షన్, వీళ్ళు భయాలు, వీళ్ళు డబ్బుల కోసం వాళ్ళు నశిస్తున్నారు. ఓకేనా. ఇక్కడ పోలీసు ఉన్నాడు, ఓకే పోలీసు న్యాయం చేయడు అనే సంగతి నీకు తెలుసు. అంతవరకు ఎందుకు నువ్వు నేను గొడవ పట్టుకొని పోలీస్ స్టేషన్ ఎందుకు, నువ్వు నేను గొడవ పడుకుని సరేలే నేనే సర్దుకుంటే అయిపోతుంది కదా, మనోడే కదా పోతే వాళ్ళని సరేలే ఒకటి అడ్జస్ట్ అయినా అయిపోతుంది కదా. అదే ఇప్పుడు డాక్టర్కి వచ్చింది. డాక్టర్కి వచ్చే కొందికి డాక్టర్ పోతే చిన్నదైనా క్యాన్సర్ అంటాడు. క్యాన్సర్ వచ్చినాడు దీనికి ఏది వచ్చిందని చెప్పడు ఫస్ట్ కవర్ చేయాలి. ఎందుకంటే ట్యాక్సీ కట్టే పని లేదు. ఓకే డాక్టర్ అనేది ఫ్రీ సర్వీస్ కాబట్టి ఏదో బతికిస్తారు 4 ఉంటారు, కానీ వీళ్ళు చంపేసి డబ్బులు లక్షలు తీసేస్తూ ఉంటారు. ఓకే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఆడే మాత్రలు ఇవ్వడు, మందులు ఇవ్వడు, ఆడెవడో కనుక్కుంటాడు. అసలు డాక్టర్ రోగం ఏమొచ్చిందంటే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళమంటాడు. మాత్రలు ఏమో మెడికల్ షాప్లో కొనుక్కుంటాడు. మధ్యలో ఈయనకేమో లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఒక పేషెంట్ ఒక జీవితకాలంలో హాస్పిటల్కి 90-80% పెట్టేసుకుంటారు. మన ఇండియాలో దాదాపుగా అత్యధికంగా ఏదైనా ఉంది అంటే మెడికల్ డాక్టర్, లాయరు, ఎడ్యుకేషన్ సిస్టమ్, బ్రోకర్. గవర్నమెంట్ విద్యా వైద్యం ఉచితం అని చెప్తుంటది. మరి దానికి నేను అనేది ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే చదువుకోవడమే. నాకు తెలిసి ఏం అర్థం లేదు. ఇంగ్లీష్ భాషలు నేర్చుకుంటే ఎనఫ్ అంటారు. లోక జ్ఞానం అనేది మనం తెచ్చుకోవాలి, లేదా మన పిల్లలు మనం నేర్పించాలి. ఇప్పుడు దొంగతనం చేస్తారు, మోసాలు చేస్తారు, ఫ్రాడ్ చేస్తారు, స్కామ్ చేస్తున్నారు. ఈ చదువు సంకనాకనా జ్ఞానంలో మనం తినే ఫుడ్లో కలిసి చేసి కెమికల్ కొడుతున్నాం. ఆఖరికి మనం తినే మెడిసిన్లో మాత్రలో కూడా డూప్లికేట్ నమ్మకం. ఇప్పుడు మామూలు మాత్ర పారాసెటమాల్ నేనే లైవ్లో చూసా కదా. పారాసెటమాల్ ఏదో వచ్చే మార్కెటింగ్ ఇది పారాసెటమాల్ ఇది పాతాలకి 1 రూపీకి ఇస్తే 2 రూపీస్ కమ్ము 50% రాకండి. ఇది కొత్త వాళ్ళకి 25 పైసలకి ఇస్తే 1.5-2 రూపాయలు అమ్మేస్తాం. మెడికల్ మాఫియా కాదు, ఇక్కడ చంపడమే అంటారు డైరెక్ట్గా మనుషుల్ని. అంటే వాళ్ళ డబ్బుల కోసం అంటే కల్తీ చేయకూడదు, దేంట్లో చేయకూడదు, మెడిసిన్లో చేయకూడదు, ఫుడ్లో చేయకూడదు, ఎక్కడైనా చేసుకుని డబ్బులు లాస్ అవుతారు. ఇక్కడ జీవితంలో లాస్ అవుతున్నాయి కదా. అంటే ఎంత స్వార్థం అంటే మనిషి సైకో సాడిజం అంటే కష్టపడుతున్నా డబ్బులు రోజు కష్టపడి లక్షలు వచ్చేయాలి, శ్రమగా బతికిస్తాం. మనం ఏం చేస్తాం చెప్పి అది బెస్ట్ మనం మారాలి.
విషయాన్ని ఎవరు మార్చుకోండి, ఎవరేం సహాయం చేస్తలేరు. అందరూ ఫ్రాడే చేస్తున్నారు. అందరూ నెంబర్ 1 కోటండి, అబద్ధం చెప్పేవాడు, దొంగతనం చేసేవాడు, అహంకార గర్వ వాల్యూ ఎక్స్పెక్ట్ చేసాడు. ఈ గుణాలు ఉన్నవాడు అసలు మనిషి కాదు. ఫస్ట్ మనిషి అయితే చాలు, తర్వాత ఏం లేడు. నా బాధ నీకు అర్థమైందా? ఇప్పుడు పాస్ మార్క్స్ 35, మన 0 కంటే మైనస్లో ఉన్నాం. మన శాడిజం మెజర్మెంట్ కొలిస్తే దేవుడు అయ్యేది ఇక్కడ మనిషి కావట్లే. ఫస్ట్ మనుషులు అట్లీస్ట్ మనుషులను అవుతారు. నా ప్రయత్నం ఇప్పుడు నాకు లక్షలు 20 లక్షలు సినిమాకి అప్పు పెట్టి ఒక్కడు వస్తాయంటే అక్కడ రాలేదు. 30 ఏళ్ళు నేను తిని ఆడుకొని గేమ్లు ఆడుకొని ఎంజాయ్ చేసేది. ఇప్పుడు నాకు డబ్బులు ఉన్నాయి, తినేసి ప్రశాంతం ఉండొచ్చు. సమాజాన్ని మార్చాలి. నేను ఎందుకు మనుషులు లక్షల మందిని సర్వే చేసి ఎంత టైం వేస్ట్ చేసుకొని ఇంత బాగా తీసుకుని ఇప్పుడన్నా మారుతారా? మొత్తానికి ఇంటి రోజుల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ మెసేజ్ ఏమన్నా సందేశం? మెసేజ్ ఇంటి కదే కదా చెప్పింది. మా ఆడియన్స్కి ఏమన్నా అవకాశాలు ఏమన్నా ఇస్తారా? హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎవరన్నా మన సినిమాలో యాక్ట్ చేయాలి అనుకుంటే ఎన్ని ఏజ్ ఉంది, సెకండ్ హీరో ఉంది, ఆర్టిస్టులు ఉన్నారు, కెమెరామ్యాన్లు ఉన్నారు, ఎడిటర్లు ఉన్నారు. ఎందుకంటే మీరు అవకాశం లేదు అంటారు కదా, డైరెక్ట్ ఇస్తాం. బయటకు వెళ్ళి డబ్బులు కట్టి మూసుకోవడానికి సిస్టమ్స్ అన్నీ కొన్నాం. మొత్తం సినిమా ఫీల్డ్ ఫ్రాడ్ కాదు మీరు అనుకోవచ్చు, కానీ మొత్తం ఒకటి ఫ్రాడే ఉంది. అందులో కూడా ఇక్కడ ఫిలిం ఛాంబర్లు కూడా ఫ్రాడే ఉంటారు. మీరు టెన్షన్ పడి, కానీ మీరు ఎందుకంటే డబ్బులు కట్టేసి ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఇండియాలో రాజ్యాంగం చేసేది పౌరులు, ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్తారు. వీళ్ళకి లోక జ్ఞానం లేదు, వీళ్ళు చేయడం కూడా అలానే ఉంటుంది. అలాగనే ఫిలిం ఛాంబర్ అయినా కానీ, ఎమ్మెల్యే అయినా కానీ, ఎలక్షన్ అయినా కానీ, డాక్టర్ అయినా కానీ, సిస్టమ్ అయినా అన్ని ఫ్రాడ్సే ఉంటాయి. అందుకని మనకి ఏది కావాలో మనమే చేసుకుంటూ ఫ్రాడ్ లేకుండా మనం పండించుకొని తిన్నాము కత్తి లేకుండా ఉంటుంది. సినిమా కూడా అదే. ఈయన అందుకని మీరు అన్నీ కొనుక్కొని చేసుకుంటున్నాం. కానీ ఏం చేయాలన్నా ఇంకా 4-5 ఏళ్ళు పోతే తినే వస్తువు కానీ వాడే వస్తువులన్నీ నువ్వే చేసుకోగలిగాలి. చేసుకుంటేనే డబ్బులు సేవ్ అవుతాయి, ప్రశాంతంగా ఉంది. ఏది కొన్నప్పుడు ఏ షాపింగ్ దాంట్లో కొను డైరెక్ట్గా వెళ్ళి రూపాయలు 10 రూపాయలు నమ్మితే నమ్మకంటే పోనీ నాకు తెలియట్లేదంటే నీకు లోకజ్ఞానం లేదు. మోసాన్ని కనుక్కున్నామంటే సగం తెలిసిందే. నువ్వు ఈ లేదు అది క్వాలిటీ ఉందని గుదాలు తట్టుకుంటున్నావు అంటే మనంత ముక్కులు ఇంకేం లేదు. నేను అనేది అంటే మోసాలు నుంచి బాగుపడాలి అంటే, మనశ్శాంతిగా ఉండాలి అంటే ఫస్ట్ మనం మారాలి. ఆలోచించండి. ఇప్పుడు ఏది చెప్తే అది గుడ్డిగా అయినాయి కదా. ఓకేనా? ఇది ఎవరైనా యాక్టింగ్ చేయాలనుకుంటే కెమెరామ్యాన్ కానీ, ఎడిటర్ కానీ, ఎనీ డాన్స్ మాస్టర్ ఎవరైనా 8500350062 ప్లీజ్. 8500350062. ఓకేనా? మీరు తప్పకుండా ఏమైనా సపోర్ట్ చేసేవాళ్ళంటే చేయండి. ఎందుకంటే ఇంత సమాజం కోసం సన్యాసులు ఏది దేవుళ్ళు చెప్పాలి, మనం ఎంత కష్టపడి. ఎందుకంటే మనం మారితే మనందరూ మీరు అదే అనేది. ఇప్పుడు లేకపోయారంటే నాకు 100 రూపాయలు అంటే ఒకడు ఎంతమందికి 100 రూపాయలు? మనకి కావాల్సిన మనమే వాళ్ళ మాట వాళ్ళు చేసుకొని కష్టపడి ఫుడ్ పండించుకొని మనమే తిని ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది.